అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మే మాసం 2వ వారం అనగా మే 5వ తారీఖు నుండి మే 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మే 5 నుండి మే 11 వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కుంభరాశి వారు ఏలినాట్యంలో ఉండడం, జన్మశని ప్రభావం ఉన్నప్పటికీ గత కొంతకాలంగా ఏవైతే అనేక సమస్యలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్లో కొంత మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చూడొచ్చు. మార్పు తెచ్చేటువంటి వారం ఈ వారం. కుంభరాశి వారికి బృహస్పతి చతుర్థంలోకి కొంత అనుకూలంగా వ్యవహరించడం, జన్మశని ఉన్నప్పటికీ తృతీయంలో మిగతా గ్రహాల అనుకూల ప్రభావం చేత ఈ వారం మార్పు రాబోతోంది. అయితే కుంభరాశి వారు ఆవేశపూర్తి నిర్ణయాలకి, ఎందుకంటే వాక్స్థానంలో ఉన్నటువంటి కుజ రాహువుల ప్రభావం చేత గొడవలు, ఆవేశపూర్తి నిర్ణయాలకి మాత్రం ఈ వారం కూడా చాలా జాగ్రత్త వహించాలి, దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి చర్చలకి, అనవసరమైనటువంటి గొడవలకి మాత్రం కుంభరాశి వారు దూరంగా ఉండాలి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు మీకు వేధిస్తున్నప్పటికీ గురు మార్పు మాత్రం కొంత శుభ ఫలితాలని ఇచ్చేటువంటి స్థితి ఈ వారం కనపడుతుంది. కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు కొంత అనుకూలిస్తాయి. కుంభరాశి రాజకీయ నాయకులకి వారం అంత అనుకూలంగా లేదు. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కుంభరాశి వారికి ఈ వారం మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాల వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి వారాన్ని మాత్రం చెప్పగలను. కుంభరాశి వారు వారి మీద నమ్మకం ఉంచుకుని ముందుకు వెళ్తే మాత్రం కొంత సత్ఫలితాలు పొందగలరు. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించుకోవడం, అలాగే కుంభరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకుని దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవాలని సూచిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, అలాగే ఈ యూట్యూబ్, ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క రాశి ఫలితాలను ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా అందులో ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.